ఎసిడిటీ ఒకటి అండి ఎక్కువ సమస్య ఏంటంటే ఇంట్లో మా తెలిసిన వాళ్ళు కూడా ఫ్యామిలీ నిన్నే అండి ఆ ఎసిడిటీతో బాధపడ్డారండి. ఎసిడిటీ అసలు అంటే వయసును బట్ట ఇద్దరు పెద్దోళ్ళకి వచ్చేది కడుపులో మంట అనుకుంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎసిడిటీ ఉందండి. ఇప్పుడు నాకు ఈ 30 ఏళ్ళు అసిడిటీతో బాధపడినా, వస్తుంది పోతుంది 81లో వచ్చింది నాకు అసిడిటీ. అప్పటి నుంచి సిమిటిడిన్, ర్యాంటిడిన్, పెంటప్రజోల్, ఓమెప్రజోల్, జలసిల్, రిఫ్లక్స్, కాయం చూర్ణ, ఎనోసాల్ట్ ఇన్ని రకాలు అన్నీ వాడతానే ఉన్నా. వాడతాము, తగ్గుతుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, ఇదే పని. రాగి జావతో నాకు పూర్తిగా పోయింది. రాగి జావతో రాగి జావే, దాంట్లో మళ్ళీ మొలక కట్టేది లేదు, వేసేది మజ్జిగ కలిపేది, పాలకి ఏమీ లేదు. రాగి పిండి ఒరిజినల్ ఉండాలి. అయితే రాగి పిండి బయట కొంటే మనకు కొన్ని దగ్గరలో బియ్యం పిండి కలిపేస్తారు. బియ్యం ఫ్రీ, రాగులు 40 రూపాయలు, బియ్యం 1 రూపాయే కదా, 2 రూపాయలు చీప్ అయిపోయింది. సో బియ్యం పిండి కలిపేసారు రాగి పిండిలో, దాని ఎఫెక్ట్ ఉండదు. సో రాగి పిండిని నీళ్ళలో కలిపేస్తాం, లిక్విడ్ అయిపోతుంది. వేడి మసలుతా ఉండే నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ. షుగర్ లేకపోతే ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, ఐరన్ మినరల్స్ వస్తాయి కాబట్టి. సో ఆ రాగి జావ 4 గ్లాసులు పొద్దున్న లేస్తానే పళ్ళు తోమినా తోమకపోయినా తాగేస్తే అసిడిటీ అవుట్. 1 వీక్లో తగ్గిపోతుంది. 3 నెలల్లో మ్యూకస్ మెంబ్రేన్ అని ఉంటుంది లోపల, అంటే మీ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా మీ పేగుల మీద డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఓ పొర ఉంటుంది. ఆ పొర చిన్నగా డ్యామేజ్ అయినప్పుడే గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, అసిడిటీ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. సో అది పుండు మానాలంటే ఈ కాల్షియము హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి ఆల్కలైన్ అయ్యి మీకు లోపల ఒక పూతని ఏర్పరిచి ఆ లోపల నుండి పుండుని మానుపుతుంది. 3 నెలలు పట్టచ్చు పూర్తిగా పోవాలంటే. 1 వీకే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ప్లస్ సాయంత్రం 4 గంటలకు ఒకసారి 3 గ్లాసులు రాగి జావ. మళ్ళా రైసు ఆపేసి జొన్న రొట్టెలు, రాగి ముద్ద, ఆరికలు, కోడో మిల్లెట్ ఆరికలతో మీరు అన్నం చేసుకో, పొంగల్ చేసుకోమని ఇవి వాడితే 1 మంత్లో అందరికీ అసిడిటీ పోతుంది. 95 మందికి పోతుంది. ఇంకా 5 మందికి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, అది డాక్టర్లు చూసుకుంటారు. 95 మందికి పోతుంది. ఎందుకు వస్తుంది అసిడిటీ? యాసిడ్లు ఊరుతూ ఉన్నాయి. యాసిడ్ ఎందుకు వస్తుంది? సరైన ఫుడ్ లేదురా, పొట్టలో ఖాళీ అయింది కాబట్టి ఆకలి వేస్తే నువ్వు తింటావు, నాకు ఎనర్జీ కావాలి, నాకు ఫుడ్ కావాలని అడుగుతుంది బ్రెయిన్. అప్పుడు ఏం చేస్తాం మనము? తొందరగా అరిగిపోయేటివే తింటాం. 2 బజ్జీలు తింటాము, బన్ను తింటాము, కేక్ తింటాము, ఏదో తింటాం, ఇడ్లీ తింటాము, దోశ తింటాము. ఇవన్నీ రైస్తో చేశాం. రైస్, మైదా, గోధుమలు ఇవేం చేస్తాయి? తొందరగా అరిగిపోతాయి. మీకు కావాల్సింది 5 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ ఎప్పుడు, అంతే. మీ బాడీలో 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. సో దానికి హై ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్లు అంటే రాగి రొట్టెలో, జొన్న రొట్టెలో, ఆరికలో, సాపలో, ఊతరలో, అంటుకొరలు ఇవి తింటే చిన్నగా అరుగుతా మీకు గ్లూకోజ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు బ్రెయిన్కి ఏమి సఫిషియెంట్ గ్లూకోజ్ ఉంది కాబట్టి బాడీలో ఫుడ్ అవసరం అడగదు అది. మీరు ఎప్పుడైతే తొందరగా అరిగిపోయేది తిన్నారో, అది నూడిల్స్, 2 minutes నూడిల్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ ఎప్పుడు అరిగిపోయి తిన్నారో అది ఒకటేసారి అరిగిపోయి 250 గ్రాముల గ్లూకోజ్ వచ్చి మీ బ్లడ్లో పడుతుంది. దాన్నంతగా గ్లైకోజన్గా మార్చి అట్లే వాడకుండా ఉంటే ఫ్యాట్గా మార్చి మళ్ళీ పొట్ట ఖాళీ అయిపోయింది కదా, మళ్ళీ అడుగుతుంది భోజనం. అప్పుడు మళ్ళీ నువ్వు జొన్న రొట్టె పెట్టకుండా మళ్ళీ రైస్ పెడతాడు, మళ్ళీ అరిగిపోతుంది. సో ఎక్కువసార్లు యాసిడ్ వచ్చేట్లుగా మనము తొందరగా అరిగిపోయే వస్తువులు తింటాడు కాబట్టి యాసిడిటీ ఉంది. అది సైన్స్ అది. సో దాని నుంచి బయటపడాలంటే ఏ ఫుడ్ తింటే మీకు ఆకలి కాకుండా ఉంటుందో, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఆ ఫుడ్ తిన్నామనుకో యాసిడ్లు రావు. సో న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టినామనుకో, అంత చిక్కుడుకాయ, అంత ఆకుకూర, అంత కూరగాయ, అంత రైసు, అంత పప్పు, అన్ని ఆరికలు పెట్టామనుకో ఆకలి ఉండదు మీకు. దట్ ఈస్ ద బ్యూటీ. అది తెలిస్తే ఎక్కువసార్లు తినే దానికే అసిడిటీ ఎక్కువైతా ఉంది. కానీ చాలామంది ఏమంటారు, 2 hours ఒకసారి తింటానే ఉండంటారు. మీ అసిడిటీ ఎప్పుడు పోదు 2 hours ఒకసారి తింటే. మీరు ఏ ఫుడ్ తింటే 6 hours ఆకలి లేకుండా ఉంటుందో ఆ ఫుడ్ తింటేనే మీకు అసిడిటీ పోతుంది. దానికి ఫస్ట్ రాగి జావ పొద్దున సాయంత్రము, ఆరికలు తన్నము, సాయంత్రం జొన్న రొట్టెలు, మీ అసిడిటీ పోతుంది కంప్లీట్గా. ఈ రాగి జావ, ఈ జొన్న రొట్టెలు, అరికెలు సరిపోతుందండి. సార్ ఇంకా సీనియర్ సిటిజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పండి సార్. ఏంటంటే పాపం వాళ్ళు ఏంటంటే నేను చూశాను, ఆయనకి 70 years నాతో అన్నమాట, పొద్దునే ఇడ్లీ సాంబారు దోశలు తినేస్తానంటే, మధ్యాహ్నం భోంచేస్తాను, రాత్రి భోంచేస్తాను అని అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది.
70 ఇయర్స్ ఉంది, చక్కగా అంటే నాలెడ్జ్ లేకుండా ఇంకా తినేస్తున్నాడు గొప్పగా చెప్తున్నాడు ఆయన. నాకు కొద్దిగా ఆయనకి అవేర్నెస్ లేదని నాకు బాధ అనిపిస్తుందండి. అంటే సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది అంటారు? వెరీ సింపుల్ అండి. 70 ఇయర్స్ వచ్చినోడు ఏమి జబ్బు లేదనుకో, షుగర్ బీపీ లేదు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ బాగున్నాడు, వానికి ఏమి చెప్పే పనిలే. అంటే ఏమవుతుందంటే వాడు తిని ఎంజాయ్ చేస్తా ఆనందపడతాడు అనుకో, మనం ఎందుకు చెప్పి వాడి కూరలు సాములు ఇవి తిను ఎందుకు చెప్పాలా, వాడికి ఏం చెప్పే పనిలే. జబ్బులు ఉండే వాళ్ళకి డెఫినెట్గా నాకు అసిడిటీ ఉంది, ఆల్సర్ ఉంది, లావ్ అయిపోయినా, మోకాళ్ళు ఇప్పుడు ఉండే, షుగర్ మాత్రలు, థైరాయిడ్ మాత్రలు, బీపీ మాత్రలు వేసుకుంటారనే వాళ్ళకి డెఫినెట్గా సీనియర్ సిటిజన్ అయినా ఇన్నాళ్ళైనా ఎవరైనా ఆహారపు అలవాటు మార్చుకోవడము, పొద్దున లేచి వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేయడము, హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్ వచ్చేట్టుగా సూర్య నమస్కారాలు బాగా గట్టిగా జోరుగా నడవడము, ఆ సాయంత్రం అల్లీగా జొన్న రొట్టెలు ఇట్లా రైట్ ఫుడ్ తినడము, సీజనల్ ఫ్రూట్స్ తినడము, ఒక గంట సేపు పొద్దున్నే ఒక 10 నిమిషాలు సూర్య నమస్కారాలు, ఆ సూర్య ఉదయము సూర్యాస్తమయం అందరూ చూడాలండి. సింప్లీ సూర్యోదయము చూస్తూ ఉండాలి అంతే, సన్ రైజ్ చూస్తూ ఉంటాం అంతే. ఏమీ దాంట్లో నువ్వు గుడికి పోయి వెంకటేశ్వర స్వామి దగ్గరగా నువ్వు ఆ దర్శనం చేసుకునేంతగా నీకు ఆపర్చునిటీ వచ్చిందనుకో, అప్పుడు ఏం ఎఫెక్ట్ ఉంటుందో సైలెంట్గా నువ్వు రోజు సూర్యోదయము సూర్యాస్తమయము చూస్తే అదే ఎఫెక్ట్ ఉంటుంది. అది చూసుకోండి మీరు కావాలి. వెంకటేశ్వర అర్చన తామాల నాకు వచ్చిందని చూశాను, అదే దేవుడి వలన మీరు చెప్పినట్టు అదే ఎఫెక్ట్ కావాలంటే సూర్యుడు ప్రతిరోజు సమయం సూర్యోదయం ప్రతిరోజు దర్శనం సైలెంట్గా బాగుందే, ఎర్రగా ఉండాడే, నిన్నటికంటే ఎర్రగా ఉండాడే, రేపు ఇట్లుంటాడే, ఇట్లా ఏమొద్దు, సైలెంట్గా ఉండు ఎక్స్పీరియన్స్గా అంతే. గుళ్ళకి పోతే కూడా అంతే కదా, కామ క్రోధాలన్నీ పక్కన పెట్టి, కోపాలన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గర సైలెంట్గా ఉంటారు కదా. అందుకే వాడు బయట వస్తానే బా తృప్తిగా ఉందబ్బా, పీస్ఫుల్గా ఉందబ్బా గుడికి పోయించిన దానికే. ఏమంటే ఒక 2 నిమిషాలైనా నీ బుర్రని ఆపగలిగినావు, వెంకటేశ్వర స్వామి నీ బుర్రని ఆపగలిగినాడు. లేకపోతే వీడిని తినేద్దాం, వాడిని దొక్కేద్దాం, ఈ డబ్బులు ఎట్లా ఇవి ఎట్లా తిప్పేస్తాం బుర్ర. అది నిద్రపోయేటప్పుడు నిద్ర రాక నిద్ర మాత్రం తెచ్చుకుని నిద్రపోతాడు. కళ కూడా అట్లే వస్తుంది, ఈ 1000 కోట్లు ఎట్లా, అది పోతే ఎట్లా, నవ్వుడు 8 రాకపోతే ఎట్లా, నాకు ఏదో స్కిన్కి ఏదో తెల్లగైంది ఎట్లా, తెల్లంటికి వచ్చింది ఎట్లా, చచ్చిపోతాడు కదా ఎప్పుడు చూసినా. సో ఆ 2 నిమిషాలు సైలెన్సే బుర్ర థ్యాంక్స్ చెప్తా ఉంది, అబ్బా రిలాక్స్డ్గా ఉంది. అందుకని గుళ్ళోకి పోయినాక కొంచెం కూర్చొని పోవాలా అనేది. ఎందుకంటే కొంచెం కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని భార్యాభర్తలు ఫ్రెండ్స్ కూర్చొని తింటే అరే పీస్ఫుల్గా ఉందే, ఇట్లుంటే బాగుంటుందే అనే విత్తనం అన్న పడితే వాడు ఎప్పుడు పరుగు బంధం నుంచి బయటపడతాడు. అవునండి. ఒక ఫ్రెండ్ ఇంటికి పోదామో, ఒక చార్ధాం పోదామో, ఒక కొడైకెనాల్ పోదామో అని ఆలోచన వస్తుంది. అందుకని ఆ సైలెన్స్లో సైలెన్స్, రమణ మహర్షి చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో అనేది కూడా అదే. నీ మైండ్ ఎప్పుడు సైలెంట్గా ఉండి హ్యాపీగా ఉందామని కోరుకుంటుంది. పరిగెత్తి పనిచేసి రాత్రి మూడు పనిచేసి 100 కోట్లు సంపాదించేసి అరే వద్దురా అని చెప్తా ఉంటుంది పాపం. అది ఎక్కడ పెరిగిస్తాడోరా, ఎందుకు పెరిగిస్తాడోరా, నీ పీస్ ఆఫ్ మైండ్ లేదు, హెల్త్ బాగా, పొట్ట వచ్చేసా, షుగర్ మాత్రలు వచ్చా, నీ ఓపిక లేదు, ఆరోగ్యం బాగాలే, మీ వాళ్ళందరికీ దూరం అయిపోతా ఉండవు అని చెప్తా ఉంటుంది. వింటే కదా, నీ మనసు చెప్పిందే నువ్వు వినకపోతే మేము చెప్పింది ఎందుకు వింటావు? వినవు. ఫస్ట్ నువ్వు చెప్పింది వినాలి. అది ఫస్ట్ నువ్వు చెప్పింది వినే నేర్చుకో, అన్నీ అదే చెప్తుంది. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీ మనసే. ప్రసాద్ గారు, ఇది ఇప్పుడు నా చిన్నప్పుడు అండి ఎవరికో గుండె జబ్బులు వచ్చినాయి, గుండెపోటు వచ్చిందని ఎప్పుడో అండి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వినేవాడిని. ఇప్పుడు ఆ పిల్లలు కూడా గ్రౌండ్లో ఆడుతూ లేదా పిల్లలు కొంతమంది అంటే యంగ్స్టర్స్ కూడా పాటలు పాడతా, డాన్స్ చేస్తా, స్పోర్ట్స్ ఆడతా కూడా పడిపోతాం.